తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమ్మూ కాశ్మీర్లో భారతీయులపై దాడి తర్వాత భారత్ ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. వెంటాడి వేటాడి ఉగ్రమూకలను ఏరివేస్తోంది. అడ్డొచ్చిన ముష్కరుల ఇళ్లను ధ్వంసం చేస్తోంది. ఏ కలుగులో దాగున్నా పొగబెట్టి మరీ బయటకు తీస్తోంది. ఒక పక్క ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారి భరతం పట్టేందుకు బరిగీసి రంగంలోకి దూకింది. పాక్ వక్రబుద్ధికి సరైన గుణపాఠం చెప్పేందుకు పద్మవ్యూహంలో బంధించి పాక్పై ముప్పేట దాడికి సిద్ధమైంది భారత సైన్యం. ఇక ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైన భారత్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. పాక్ కవ్విస్తే కాటేసేందుకు కాసుకొని కూర్చుంది. జస్ట్ పాకిస్తాన్ నుంచి ఇక యుద్ధమే అనే మాట వచ్చిన మరుక్షణం క్షిపణులతో దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇదిగో ఇదే ఇప్పుడు పాకిస్తాన్ను భయపెడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోపల భారత్ సైన్యం అంటే పాకిస్తాన్కు భయమే. తల్లి పుట్టిల్లు మేనమామకి తెలీదా అనే చందన భారత్ బలం బలగం దాయది దేశానికి తెలియందేం కాదు. అందుకే ఓ పక్క రెచ్చగొడుతూనే మరో పక్క నక్కి నక్కి భయపడుతోంది. దీనికి ఆ దేశ ప్రధాని వ్యాఖ్యలే నిదర్శనం. With its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. ఇందుకు పాక్ ప్రధాని ఏ వ్యాఖ్యలు చేశారో తెలుసుకుందాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ పాక్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి స్పందించారు. పహల్గాంలో జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ఈ నిందలను తమపై నెట్టడం సరికాదంటూ ముసల కన్నీరు కార్చాడు. తమకు ఎలాంటి పాపం తెలియదని, కావాలంటే ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధమన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామంటూ శాంతి వచనాలు వల్లిస్తూనే చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటేనే బాగుంటుందంటూ భారత్తో కాళ్లబేరానికొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కూడా యుద్ధానికి ముందుకు రావటం లేదు. యుద్ధం మాట దేవుడెరుగు. భారత్తో ఎందుకు లొల్లి అనుకున్నారో లేక భయపడ్డారో తెలియదు, కానీ ఇప్పటికే హుటాహుటిన వారి కుటుంబ సభ్యులను విదేశాలకు పంపించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది భారత్తో కయ్యానికి పాకిస్తాన్ భయపడుతోందని.